యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచ్చినవు నేను చెప్పలేదుగా తల్లి. రైట్, చదవండి. అదే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్లైమ్. అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చాలు చాలు. దయచేసి వాక్యం ప్రారంభమైన తరువాత ప్రార్థనకు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, మంచిది. పిల్లలు మాత్రం దయచేసి అటు ఇటు తిరగొద్దు. కొంచెం పెద్దవాళ్ళు సపోర్ట్ చేయండి వాక్యానికి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు సంగతులు రాయబడ్డాయి. వినాలి జాగ్రత్తగా. మీ ముఖాలు కనపడకుండా నాకు మధ్యలో స్క్రీన్ అడ్డయింది. అంటే మీరు క్లియర్గా చూడడానికి అవకాశం ఉంది, కానీ మిమ్మల్ని చూస్తూ మాట్లాడడానికి అవకాశం లేదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇక నేను ఈ వైపు చూస్తూ మాట్లాడాలి. స్తోత్రం స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి జీవవాక్యమును గూర్చినది అన్నాడు. చెప్పండి, దేని గురించి? జీవవాక్యము, జీవమునిచ్చు వాక్యము, లేక జీవమయ్యున్న వాక్యము. జీవవాక్యమును గూర్చి చాలా స్పష్టమైన అద్భుతమైన వివరణ ఉంది అక్కడ. రెండవది వ్రాయబడిన సంగతి ఏంటంటే 5వ వచనంలో, దయచేసి చూడండి. అందులోనే మేము ఆయన వలన విని మళ్ళీ మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే రెండు సంగతులు ఉన్నాయి స్పష్టంగా. ఒకటి జీవవాక్యమును గూర్చినది, వాట్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ as the base of the scripture.
జీవమయున్న వాక్యమును గూర్చి ఒక సంగతి, రెండోది దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. శ్రేష్టమైన విషయాలు రెండు రాయబడ్డాయి. ఒకటేమో జీవవాక్యాన్ని గురించి మాట్లాడారు, రెండవదేమో ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఈ రెండు విషయాలని ఒక దగ్గరేమో తెలియజేస్తున్నాము అన్నాడు, ఇంకో దగ్గరేమో సాక్ష్యం ఇస్తున్నాము అన్నాడు. 4వ వచనంలోకి వచ్చేపాటికి మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము అన్నాడు. 5వ వచనంలోకి వచ్చేపాటికి మీకు ప్రకటించు వర్తమానము అన్నాడు. మళ్ళీ చెప్పండి. ఒకటి తెలియజేయుచున్నాము, మొదటి వచనం ముగింపులో అది మీకు తెలియజేయుచున్నాము. 2వ వచనం ముగింపులో ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, కంటిన్యూషన్, తెలియజేయుచున్నాము. 4వ వచనం వచ్చేపాటికి వ్రాయుచున్నాము. 5వ వచనం వచ్చేపాటికి ప్రకటించునదేమనగా. అంటే సినానిమికల్లీ పదాలు సాక్ష్యం అన్నాడు, తెలియజేస్తున్నాను అన్నాడు, ప్రకటిస్తున్నాను అన్నాడు, వ్రాయుచున్నాను అన్నాడు. సాక్ష్యమిచ్చిన, ప్రకటించిన, తెలియపరిచిన, వ్రాసిన ఇవన్నీ కూడా భిన్న విభిన్నమైన పద్ధతుల్లో. వ్రాసేదేమో కలముతో వ్రాస్తాము, సాక్ష్యం ఇవ్వడమేమో ఆయన ప్రేమను అనుభవించినప్పుడు నోటి ద్వారా బ్రతుకులో నుంచి సాక్ష్యం ఇస్తాము. ప్రకటిస్తున్నాము అనేదేమో నోటి ద్వారా ప్రకటించవచ్చు, కరపత్రికల ద్వారా ప్రకటించవచ్చు, భిన్న విభిన్న పద్ధతుల్లో ఎరిగిన వారు ప్రకటించవచ్చు, ఎరగని వారు నిర్జీవ వస్తువులు కూడా ప్రకటిస్తాయి. సాక్ష్యం ఇచ్చిన, తెలియపరిచిన, వ్రాసిన, ప్రకటన చేసిన అన్నీ కూడాను మూలం ఒకటే. స్తోత్రం, స్తోత్రం. అయితే సారాంశం ఒకటే కానీ పద్ధతులు వేరు. సాక్ష్యం ఇచ్చిన, తెలియపరిచిన, వ్రాసి చెప్పిన, ప్రకటన చేసిన ఇందు రాయబడిన సంగతులు రెండు. ఒకటేమో జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువే జీవవాక్యం. స్తోత్రం, స్తోత్రం. రెండు, వెలుగై ఉన్నవాడు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. అంటే ఆయన గూర్చినటువంటి విశేషణం చీకటి లేనివానిగా, అంధకారరహితునిగా. వెలుగై ఉన్న దేవుడు, ఆయనలో చీకటి ఉండడానికి ఎంత మాత్రం అవకాశమో. జీవవాక్యాన్ని గురించి చెప్పేవాడు ఏ బేస్లో చెప్పాలంటే ఆది నుండి ఏది ఉండెనో. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఆది నుండి ఏది ఉండెనో అంటే వాక్యాన్ని చెప్పాలని చాలామంది తాపత్రయపడవచ్చు, వాక్యాన్ని ప్రకటించాలని ఆశ కలిగి ఉండొచ్చు, వాక్యమును గూర్చి విశేషంగా వ్రాయాలని ఆలోచన ఉండొచ్చు, సాక్ష్యం ఇవ్వాలనుకోవచ్చు. వాక్యం యొక్క బాటమ్ ఆఫ్ ద లెవెల్ ఎక్కడంటే ఆది నుండి ఏది ఉండెను. ఏముంది ఆదిలో? 1:1 యోహాను సువార్త, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. ఏది ఆది యందు ఉన్నదో, ఏది దేవుడై ఉన్నదో, ఏది దేవుని యొద్ద ఉన్నదో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు అనే నరావతారిగా ఈ లోకానికి వచ్చెను. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం. క్లాప్స్ కొట్టాల్సింది మనుషులకు కాదు, రామాబన్న వేదిక మీదకి వస్తుంటే కాదు చప్పట్లు కొట్టాల్సింది.
రాంబాబు అన్నను సృజించిన సృష్టికర్త అయిన దేవుని గణపరచాల. స్తోత్రం. సో వాక్యము అనగానే ఆదియందు ఉంది అనే విషయం గ్రహించుకుని చెప్పాలి. ఏ విధంగా గ్రహించగలం అంటే ఆదియందున్న ఈ వాక్యాన్ని మేమేది వింటిమో అంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు పాస్టర్స్ కూడా వర్తించే మాట ఇది. విశ్వాసులైన వారు కూడా ప్రభువుని గురించి లోకానికి చెప్పాలి అంటే ఖచ్చితంగా అనుభవాత్మకంగా చెప్పాలి. ఏదో చదువుకుని చెప్తే అయ్యేది కాదు. ఆది నుండి ఏది ఉండినో దేనిని గురించి మేము వింటిమో, మేమేది వింటిమో అంటే వినికిడి ద్వారా, తర్వాత మేమేది కన్నులారా చూచితిమో అంటే చూడడం ద్వారా, తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో దేనిని మా చేతులు తాకి చూచెను. దీన్ని ఏమంటారంటే ప్రత్యక్షత. యాజ్ పర్ ద బైబిల్ వీ హ్యావ్ టు సే దిస్ ఈజ్ రెవల్యూషన్. సింప్లిఫై చేస్తున్నా. వాక్యాన్ని బోధించే, వాక్యాన్ని ప్రకటించే జీవమయ్యున్న యేసుక్రీస్తుని లోకానికి తెలియపరచాలని ఆశించే ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా ప్రకటించాలి అంటే కలిగి ఉండాల్సిన అర్హత ఏంటంటే ఆది అందున్న వాక్యమని గ్రహింపులోకి రావాలి. ఆది అందున్న వాక్యమని గ్రహింపులోకి ఎలా వస్తుంది అంటే వినడం ద్వారా, చూడడం ద్వారా, కనుగొనడం ద్వారా, చేతులు స్పర్శించడం ద్వారా. అంటే వినికిడి, దృష్టి, కనుగొనడం, నాలుగవది స్పర్శ. ఇంకా కుదిస్తున్నా. వాక్యాన్ని ఉత్తినే చెప్పడం కాదు, వినిన దాన్ని చెప్పాలి. స్తోత్రం. వాక్యాన్ని ఊరికే చెప్పడం కాదు, చదివి చెప్పాలి, ధ్యానించి చెప్పాలి. వాక్యాన్ని ఊరికే చెప్పడం కాదు, నిదానించి కనుగొని చెప్పాలి. వాక్యాన్ని ఊరికే అందరు చెప్పినట్టు చెప్పడం కాదు, స్పర్శించి చెప్పాలి. స్తోత్రం. అంటే వాక్యమయ్యున్న దేవుని గురించి చెప్పాలి అంటే వాక్య సంబంధమైన ప్రత్యక్షత ఉండాలి. బోధించేవానికి, సువార్త ప్రకటించేవానికి, సేవకునికైనా విశ్వాసికైనా వాక్యం చెప్పే విధానంలో ప్రత్యక్షత ఎలాగంటే కొంతమందికి వినడం ద్వారా, కొంతమంది చూడడం ద్వారా అంటే చదవడం ద్వారా, కొంతమంది కనుగొనడం ద్వారా, కొంతమంది స్పర్శించడం ద్వారా. ప్రైజ్ ద లార్డ్. ఏబి మాసిలమణి గారు ఒక అద్భుతమైన పాట రాశాడు. ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి, నా మదికి అందులకే భయముంది తిని అన్నాడు. మనకు తెలిసిన సూత్రం ఏంటంటే ప్రేమలో భయం ఉండదు. పిల్లలకి నానంటే భయం, అమ్మంటేనేమో స్వతంత్రత. ప్రేమలో భయం ఉండదు. కానీ దైవజనుడు రాస్తాడు, నా మీద ఎందుకు ఎంత ప్రేమ ఉందో తెలియదు నాయన, నీ ప్రేమ అర్థమైన తర్వాత నాకు భయం వేసింది అంటాడు. స్తోత్రం. ప్రేమలో భయం వేసిందని ఏబి మాసిలమణి గారు రాస్తే ఇంకొక దైవజనుడు అంటాడు, నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను మరచి తినయ్యా. ఇప్పుడు ఈ పాటలు ఎంతమందికి వస్తాయండి? నిజంగా ఇప్పుడున్న తరానికి అసలు ఈ పాటలు ఎంతవరకు అర్థమవుతాయి, ఎంతవరకు వస్తాయి చెప్పండి. ఈ మధ్య ఒక అద్భుతమైన పాట వచ్చింది, క్షమించండి నన్ను, తప్పదు. నీకేగాన స్తుతి మాలిక, నీ కొరకేయి వేదిక. అంటే నాకు ఇది వేదిక. నేను ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇది నాకు వేదిక. దేవుడు ఎక్స్పోజ్ కావడానికి ఆయనకి నా బ్రతుకు ఒక వేదిక. స్తోత్రం. స్తోత్రం. అప్పుడు నీకేగా
నీ కొరకే ఈ ఘనవేదిక అంటే నేను ఘనున్నా? ఘనుడైన దేవునికి ఇచ్చే వేదిక అంటే నేను ఘనున్నా? నన్ను ఉపయోగించుకునే ఆయన ఘనుడా? సెన్స్ ఉండాల. మనం రాసినా మాట్లాడినా ఇది చాలా ఉన్నాయండి. అట్లా చెప్పుకుంటా పోతే నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఆయన రాశాడు, పెద్ద ఆయన. నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను, అంటే దేవుని ప్రేమను రుచించినప్పుడు, దేవుడు నన్ను ప్రేమించాడు, బంగ్లా ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, బిల్డింగ్ ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, డబ్బులు ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, కార్లు ఇచ్చాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు నీ మీద నీకు వైరాగ్యం పుట్టుకొస్తుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దేవుని ప్రేమలో మమేకమవుతూ, దేవుని ప్రేమలో ఇమ్మర్స్ అవుతూ, మునిగిపోతూ, లోకం మీద ఆశలు చావకుండా బ్రతుకుతున్నావంటే దేవుని ప్రేమ నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్థికుడైనా సేవకుడైనా, నోటి ద్వారానైనా బ్రతుకు మూలంగానైనా ప్రభువుని గురించి లోకానికి తెలియపరచాలి అన్నా, లేక వ్రాయాలి అన్నా, సాక్ష్యం ఇవ్వాలి అన్నా, ప్రకటించాలి అన్నా, బేసికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వినాలా, లేదా చూడాలా, లేదా కనుగొనాలి, లేదా స్పర్శించాలి. అందరికీ ఒకే అనుభవం ఉండాలని లేదు. ఒక్కొక్కళ్ళకు ఒక్కో విధమైన అనుభవం, ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకమైన ప్రత్యక్షత. కొంతమంది విని ప్రభు దగ్గరికి వస్తారు, కొంతమంది చదువుకుని ప్రభు దగ్గరికి వస్తారు, కొంతమంది కనుగొని ప్రభు దగ్గరికి వస్తారు, కొంతమంది ఆయన ప్రేమను స్పర్శించి ఆయన దగ్గరికి వస్తారు. చేతులే దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. వితౌట్ ద ఫీల్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ప్రేమని అనుభవిస్తే గాని అర్థం కాదు. ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ మనిషినైనా గుచ్చి లాగి పాతాళ వశానికి తీసుకెళ్లేది ఏంటంటే మరణం. మరణము నుంచి విడిపించడానికి మానవాతీతమైన ఏ శక్తి చాలదు. మరణాన్ని వంచాలన్నా, మరణానికి మరణం కలుగు చేయాలన్నా, మృతతుల్యమైన మానవ జాతిని విడిపించాలన్నా, మరణము నుంచి విడిపించాలన్నా, మరణం కంటే బలమైంది దేవుని ప్రేమ. స్తోత్రం, స్తోత్రం. సో వ్రాసాడు అని చెప్పండి, సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పండి, తెలియపరుస్తున్నాడు అని చెప్పండి, ప్రకటిస్తున్నాడు అని చెప్పండి. ఏ విషయం అంటే 2 సంగతులు చెప్పండి. ఎన్ని? 2. 1 జీవమునిచ్చే వాక్యమైన క్రీస్తుని గురించి. 2 ఆయన వెలుగై ఉన్నాడు. కంటిన్యూటీ ఏంటి? ఆయన యందు చీకటి. నేను కట్ చేస్తున్నా ఇప్పుడు. 2 సంగతులు. ఇది నేను సొంతగా మాట్లాడడంలా, మణికుమార్ గారు పోస్టర్స్లో వేసిన, పాంప్లెట్లో వేసినటువంటి మాట ఇది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఆయన వేశాడు. మొదటి వచనం ఆయన వేశాడు. నేను దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. 2 సంగతులు. 1 జీవవాక్యాన్ని గూర్చి, 2 ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయన జీవవాక్యమై ఉన్నాడు, దీని గురించి అతిశయోక్తి లేదు. జీవమునిచ్చే వాక్యం ఆయనే, జీవాధారకుడు ఆయనే, సకల జీవుల జీవ ప్రాపకుడు ఆయనే. ఆయన వెలుగై ఉన్నాడు, దీని గురించి కూడా మనం అంత ఆశ్చర్యపడాల్సిన పని లేదు. హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. సంగతి ఏంటంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రము. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులయుండు అన్నాడు. స్తోత్రం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. నా యందు చీకటి లేదు,
మీరు కూడా ఎలాగ ఉండాలి? చీకటి లేని వారిగా. అది కావాలి నాకు. నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉండండి. నాలో చీకటి లేదు, మీరు కూడా చీకటి ఉండడానికి వీలు లేదు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు, మీరు పూర్వమందు ఏమై ఉండిరి? కొద్దిగా ఇంకొక స్టెప్ డౌన్ అవుతున్నా. నా మాట అర్థమైతే ఒకసారి 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 వచనాల్లో 2 సంగతులు రాయబడ్డాయి, 2 సంగతులు తెలియపరచబడ్డాయి, 2 సంగతులను గూర్చి ప్రకటించబడ్డాయి, 2 సంగతులను గూర్చి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఏంటి 2 సంగతులు అంటే? 1 జీవవాక్యం, 2 ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. ఇప్పుడు నేను జీవవాక్యం అనే మాట కట్ చేస్తున్నాను. వెలుగై ఉన్నాడు అనే మాట కూడా అతిశయోక్తి కాదు. ఆయన వెలుగై ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? సమస్య ఏంటంటే, వెలుగై ఉన్న దేవుడు చీకటి జీవితంలో ఉన్న మనల్ని వెలుగుగా మార్చాడు. కానీ ఇప్పుడు కూడా మనం అదే చీకటిలో ఉంటున్నామా? స్తోత్రం, స్తోత్రం. ఎఫెసు పత్రిక 5:8 ఏమని చెప్తుందంటే, పూర్వము చీకటి అయి ఉంటిరి. అబ్బో, ఇప్పుడు ఈ మాట చూస్తే, బ్రదర్ ఈ మాట ఇప్పుడు మాకు వర్తించదు. పూర్వము చీకటి అయి ఉంటిరి అన్నాడు. రక్షణ పొందక ముందు మాది చీకటి జీవితం, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మేము ప్రభునందు వెలుగై ఉన్నాము అంటారు. నేనేమంటానంటే, ప్రభు నెరక్క ముందు చీకటై ఉన్నాం, క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత మనం వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. మార్చబడిన తరువాత దేవుడిచ్చినటువంటి ఆ వెలుగును, ఆ మహిమను మనం కాపాడుకోగలుగుతున్నామా? మళ్ళీ చీకట్లోకి దిగజారిపోతున్నామా? స్తోత్రం, స్తోత్రం. పూర్వము చీకటై ఉంటిరి. వాట్ అబౌట్ ప్రజెంట్? గతంలో చీకటై ఉన్నారు. చీకటి అయ్యున్న లోకాన్ని క్రీస్తు తన ప్రేమ చేత వెదికి రక్షించాడు. శాపములో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి, బలహీనతలో నుంచి ఆయనకు దూరస్తులుగా, శత్రువులుగా ఉన్న మనల్ని వెదికి రక్షించి వెలుగుగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. మనము చీకటిలో ఉన్నవారము కాము అన్నాడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. చీకటిలో ఉన్నవారము కాము. ఎప్పుడు? యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో వెలుగుగా మార్చబడిన తరువాత. అతిశయోక్తి ఏంటంటే, చీకటి జీవితాలని దేవుడు వెలుగు జీవితాలుగా మార్చాడు, చీకటిని వెలుగుగా మార్చాడు, చీకటి సంబంధుల్ని వెలుగు సంబంధులుగా మార్చాడు. మార్చిన తర్వాత దేవుడిచ్చిన ప్లేస్మెంట్ జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ప్రభువులోకి రాకముందు ఎలాగ చీకటో, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మరలా చీకటిగానే మారిపోతాం. స్తోత్రం, స్తోత్రం. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం మీరే చదవండి. తాను నిలుచున్నానని తలచువాడు, ఎన్నో వచనం అమ్మా? 10:12. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అర్థమేంటి చెప్పాలి? అర్థమేంటి? ఆస్తి సంపాదించుకున్నవాడు జాగ్రత్త కలిగి ఉంటాడు ఆస్తి కోసం. టెస్ట్లో పాస్ అయినోడు ఇంటర్వ్యూ ఫేస్ చేశాక రిజల్ట్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉంటాడు, తింగిరేషా లేకుండా, వచ్చే జాబ్ పోద్దేమో అని. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే, ఆ మధ్య కరోనా, బ్లాక్ ఇయర్స్, ఏ ఇంటికి ఆ ఇల్లు జాగ్రత్తగా ఉన్నారు.
మంచి రోహిణి కార్తెలో ఇంటి పక్కింటి మీద నిప్పు పడిందంటే యువతలు ఇంటోడు జాగ్రత్తగా ఉంటాడు. స్తోత్రం, స్తోత్రం. వాక్యం చెప్తుంది, భౌతిక పరమైన విషయాల మీద జాగ్రత్త కంటే నిలుచున్నానని తలంచువాడు, అంటే ఆత్మ సంబంధంగా దేవుని ద్వారా నిలబెట్టబడిన వాడు పడిపోకుండాన్నట్లు చూసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పాలండి? మన స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును kept myself as safe, kept my faith as safe. నా విశ్వాసమును జాగ్రత్త పరుచుకున్నాను. విశ్వాసాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత మందే. పాపములను కడిగి చీకట్లో నుంచి వెలుగువంతులుగా మార్చిన దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. పూర్వమందు చీకటయ్యుంటిరి, అది ఒకప్పటి మాట. ప్రభు ద్వారా జీవితాలు మార్చబడిన తరువాత సోకాల్డ్ క్రిస్టియన్స్ ఇప్పటి స్థితి, ఇప్పటి ఫైట్ ఎలాగుంది? ఒకప్పుడు చీకటే, కానీ ప్రస్తుత దినాల్లో చీకటి నుంచి విడిపించబడి మళ్ళీ చీకటిలోకి కొనసాగిపోతా ఉంది క్రైస్తవ ప్రజ. నాకు తెలియక అడుగుతా, అసలు చీకటి అంటే ఏంటో? ఇప్పుడు ఈ చీకట పగల? ఇది చెప్పండి. ఇది చీకట వెలుతురండి మనం ఉన్నది? చీకటే కానీ లైట్లు ఉన్నాయి కాబట్టి వెలుతురు అంటారా? చీకటే కానీ లైట్లు ఉన్నాయి కాబట్టి వెలుతురు అంటారా? ఇది చీకటి, లైట్లు ఆపేస్తే మళ్ళీ చీకటి అయిపోదు. ఇది ప్రకృతి సంబంధమైన చీకటి, దీంతో ప్రమాదమే కాదు. చీకటి అనగా పాపం. స్తోత్రం, స్తోత్రం. చీకటి అనగా పాపం. సంధ్యవేళ ప్రొద్దుగ్రొంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ జారస్త్రీ సందు దగ్గర అని రాయబడి ఉంటుంది. సామెతలు 7:8 ఉంటుంది, చదవద్దులేండి. చీకటి అనగా పాపం. 88:18 చూడండి కీర్తనలు. కీర్తనల గ్రంథం 88వ కీర్తన 18వ వచనం. నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. ఏమైందట? చీకటియే. అంటే అర్థం ఏంటంటే మనిషి జీవితంలో వచ్చే కష్టాలు కూడా చీకటే. స్తోత్రం, స్తోత్రం. పేదరికమని చెప్పండి, ఒంటరితనమని చెప్పండి, అనారోగ్యమని చెప్పండి, నిందలని చెప్పండి, అవమానాలని చెప్పండి, నిస్సహాయమైన స్థితి అని చెప్పండి, ఇవన్నిటి కూడా అనుభవించే వ్యక్తి చీకటితోటే పోల్చుకుంటాడు. నేను ఎప్పుడో ఒక మాట రాశాను క్యాలెండర్లోకి. అనుమానం అనేది పట్టపగలే చీకటిని పుట్టిస్తుందంట. విశ్వాసం అనేది చీకట్లో కూడా వెలుతురును పుట్టిస్తుందంట. స్తోత్రం. దాని అర్థం ఏంటంటే ప్రకృతి సంబంధమైన పగలు కాదు, ప్రకృతి సంబంధమైన చీకటి కాదు. పగలంటేనేమో సంతోషకరమైనటువంటి దినాలు అనుకోండి, చీకటి అంటేనేమో కష్టకాలం. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు కష్టకాలంలో కూడా వెలుగు సంబంధిగా బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. 91వ కీర్తన 6వ వచనం అనుకుంటాం చూడండి. చీకటిలో సంచరించు, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. చీకటి అనగా పాపం, చీకటి అనగా కష్టాలు, చీకటి అనగా తెగులు, చీకటి అనగా పాతాళం. యోధాపత్రిక 1:6 చూడండి. 2 పేతురు 2:4 కూడా యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు
దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల ఎందులోకి బిలములోనికి త్రోసి. అంటే ఇవి చీకటి అనే మాటకి ప్రత్యామ్నాయ పదాలు, ప్రత్యామ్నాయ స్థానాలు. తెగులు, పాపం, కష్టాలు, పాతాళం. స్తోత్రం, స్తోత్రం. ఇక చీకటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరం చీకటిలోనే ఉన్నాం ప్రకృతి సంబంధంగా. బైబిల్ ఏమని చెప్తుందంటే ఇక్కడ ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమోన్నతుడు, మహిమాన్వితుడు. ఆయన యందు చీకటికి ఎంత మాత్రం అవకాశం లేదు. అంటే పాపము ఉండడానికి వీలు లేదు. ఇక చీకటి అనే మాటని ఇక్కడ మాత్రం పాపమనే తీసుకోవాలి. కష్టాలని, తెగులని, ఇంకోటి అలాగే చెప్పుకోవద్దు. ప్రస్తుత వర్తమాన నేపథ్యానికి వచ్చేపాటికి చీకటి అనేపాటికి పాపం. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఆయన వెలుగై ఉన్నలాగున మనం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆయన యందు చీకటి లేదు అని చెప్పబడినట్టుగానే మనలో కూడా చీకటి ఉండడానికి అవకాశం. బైబిల్లో మత్తయి సువార్త 6లో ఉంటుంది, చదవద్దండి. నీ దేహమునకు దీపము, చెప్పాలి, నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను గనక చీకటిమయమై ఉంటే నీ దేహమంతయు అంటే ఇప్పుడు బివేర్ ఆఫ్ యువర్ ఐ. ఒక ఆయన అన్నాడు, అసలు పాపమంతా ఈ కళ్ళ నుంచే వస్తుంది, నా 2 కళ్ళు ఓడబెరికించుకుంటాను అన్నాడు ఆయన. కళ్ళు ఓడబెరికించుకుంటే అయిపోద్దా చెప్పండి? పుట్టిన తల్లి గర్భంలో నుంచి నేలపడిన నాటి నుంచి ఒక ఇంట్లో బంధించేసి గాలి కూడా జొరబడకుండా, ఏ మనుషులతో స్నేహం మైత్రి లేకుండా ఇంట్లోనే ఉంచి, కళ్ళతో పాపాన్ని చూడకుండా, చెవులతో పాపాన్ని వినకుండా, నోటితో పాపం మాట్లాడకుండా, పాదాలు పాపం కొరకు పరిగెత్తకుండా, చేతులు పాపం చేయకుండా మనిషిని బంధించి ఒక 20 ఏళ్ళు పాటు ఉంచితే దేవుడు ఒప్పుకుంటాడా? పాపం వినలేదు, పాపం కనలేదు, పాపం మాట్లాడలేదు, పాపం చేయలేదు, పాపానికి పరిగెత్తలేదు, ప్రభు వీడికి పరలోకం అంటే ఇస్తాడా ప్రభు? ఏమంటాడు ఆయన? శరీరంతో పాపం చేయకపోవచ్చు కానీ వాట్ అబౌట్ హిజ్ ఇన్నర్ మైండ్, వాట్ అబౌట్ హిజ్ ఇంటర్నల్ పర్సనాలిటీ? పౌలు అంటాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. బాహ్యంగా పరిశుద్ధంగా ఉండొచ్చు, బాహ్యంగా లోపము లేని వారికి ఉండొచ్చు. అంతరంగం పరిస్థితి ఏంటి? కన్ను చెడినదైతే అంటే కళ్ళు లేకుండా ఉంటే పరిశుద్ధులుగా ఉండం. నోరా వీపుకు చేటు దేకే అన్నాడంట. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నోటి వల్ల జరగనియొద్దు అన్నాడు. అంటే నోరు కుట్టేసుకుంటే అయిపోద్దా? నోరు గుట్టుకోవక్కర్లా, కళ్ళు మూసుకోవక్కర్లేదు, ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అంటాడు, తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. స్తోత్రం. దావీదు భక్తుడు అంటాడు, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను నడుచుట నీకు తెలుసు, నేను పరుండుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలుసు. నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పారిపోతును? ఆకాశమునకెక్కిన అక్కడ నీ ఉన్నావు, సముద్ర దిగంతములో వేకువ రెక్కలు కట్టుకుని సంచరించిన అక్కడ నీ చేయి నన్ను పట్టుకోను. దేవునికి మరుగైన స్థానం ఏది? ఫోటో తీస్తే ముఖం వస్తుంది. స్తోత్రం. ఎక్స్రే తీస్తే అంతర్భాగాలు, ఎముకలు, దాని పనితీరు, దాని లోపాలు వస్తాయి. స్కాన్ చేస్తే
బ్రెయిన్ మజిలర్ వర్క్ వస్తుంది. ఆలోచనలు ఎట్ట తెలుస్తాయి? వాక్యము గనక మనసులో ప్రవేశిస్తే అంతరంగములో ఉన్న పాపపు ఆలోచనలు బట్టబయలవుతాయి. స్తోత్రం, స్తోత్రం. సో ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదంటే పాపము ఎంత మాత్రము లేదు. చీకటి అనగా పాపం. ఈ వర్తమానానికి నేపథ్యం కాంటెక్చువల్గా వచ్చేపాటికి ఈరోజు ఆయనలో చీకటి లేదు అంటే పాపము లేదు. ఆయన పిల్లలుగా జీవించేవారు ఎలాగుండాలంటే పాపము లేని వారిగా జీవించాలి. స్తోత్రం. అంటే జన్మతః పాపము లేని వారిగా కాదు, ఆయన కడిగి పవిత్రపరచి ఏ ప్లేస్మెంట్లో మనల్ని ఉంచాడో, ఏ స్థానంలో మనల్ని ఉంచాడో ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ముక్తాయింపులోకి వస్తున్నా. చీకట్లో ఉన్న వారిని చీకట్లో ఉన్న వారిని మనం ఎలాగా గ్రహించవచ్చు? ఇప్పుడు ఎవరినైనా మనం ఉండి నువ్వు చీకట్లో ఉన్నావు బ్రదర్ అన్నారు అనుకోండి, నన్నే అన్నారు అనుకోండి, నేను ఒప్పుకుంటానా? నేను ఎందుకున్నాను చీకట్లో? మీరు ఉన్నారు, మీ ఇంటి ఇల్లుపాది ఉన్నారు, మీ 3-7 తరాలోళ్ళు ఉన్నారు, మీ వాళ్ళంతా చీకటి అంటాం కదా. అసలు ఎదుటోళ్ళు ఏదన్నా మాట్లాడితే తట్టుకోలేం, ఒప్పుకోం. మరి మనల్ని గద్దించాలన్నా నిలదీయాలన్నా 3 సాధనాలు ఉన్నాయి బైబిల్లో. 1, వాక్యం మన హృదయానికి కనెక్ట్ అవ్వాలి. 2, మనస్సాక్షి మనలను ప్రశ్నించాలి. స్తోత్రం, స్తోత్రం. ఉత్తరవాదులు 1 వాక్యం, 2 మనస్సాక్షి, 3వది మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో చీకట్లో ఉన్నవాడి యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది? ముందు తెలిస్తేగా నేను చీకట్లో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోనికి నడిపించయ్యా. అదేగా మనం చేయాల్సిన ప్రార్థన, అదే ఈరోజు దేవుడిని అడగాల్సింది కూడా అదే. ఒకటి, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకట్లో ఉండేవాడి యాటిట్యూడ్ ఎలాగుంటుందంటే మంచి విషయాలను గ్రహించడానికి ఇష్టపడ్డు, అసలు టైం కూడా ఇవ్వడు. ప్రైజ్ ద లార్డ్. మంచి విషయాలు అలాగుంచండి. యేసుక్రీస్తు కంటే మంచి విషయం ఇంకేమన్నా ఉందా? వాక్యం కంటే మంచి విషయం ఏమన్నా ఉందా? వాక్యం వినాలంటే తట్టుకోలేడు, ప్రార్థనలో కూర్చోవాలంటే తట్టుకోలేడు. ఎవరైనా నాయనా నీ బ్రతుకు మార్చుకోరా అంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని, లోకంలో దేవుని వాక్యం అప్రతిహతంగా కొట్టుకుంటూ వెళుతుంది కానీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో లోకం లేదు. ప్రైజ్ ద లార్డ్. చీకటికి ఉండేటువంటి ఒక గుణలక్షణం ఏంటంటే గ్రహింపు ఉండదు, వెలుగుని రిసీవ్ చేసుకోదు, సత్క్రియలను రిసీవ్ చేసుకోదు, దేవుని ప్రేమను అందుకోలేదు. రెండవది, చీకట్లో మనం నేర్చుకోదగిన ఎంచదగిన రెండో సంగతి ఏంటంటే చీకట్లో ఉన్నవాడిని ఎవ్వరు చూడలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చీకట్లో ఉన్నవాడిని ఎవరు చూడలేరు. బైబిల్లో మొదటి సమయంలో ఉంటుంది, 24 లేక 23 అధ్యాయాల్లో. చదవద్దులేండి, నేను ముందుకెళ్తున్నా. సౌలు దావీదును చంపడానికి వెంటాడి 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 ఏన్గేది ద్రాక్షవనంలో ఒక గుహలో దావీదు దాక్కుంటే సౌలు కూడా దావీదును వెంటాడి అలసిపోయి దావీదున్న గుహలోకే వెళ్తాడు. గుహలో దావీదున్న సంగతి సౌలుకి, వాళ్ళేమో ఎండలో వెలుతురులో నుంచి లోపలికి వస్తారు, వీళ్ళేమో ఆల్రెడీ గుహలో ఉంటారు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నిడివి ఉంటుంది గుహ. ఇప్పట్లాగా కరెంట్ ఫెసిలిటీసు, జనరేటర్ ఇవన్నీ ఉండవుగా. చీకటి కాకపోగా దివిటీలు ఏమైనా వెలిగిస్తారేమో తెలియదు.
సౌలు భయంతో, ప్రాణ భయంతో దాక్కున్న దావీదు నేనున్నాను చూడండి అని డ్యూటీలు వెలిగిస్తాడా? ఎక్కడో ఉన్నాడు రహస్యంగా. బయట నుంచి లోపలికి వెళ్ళాడు సౌలు. సౌలుకి దావీదు సైన్యం కనపడలేదు, కానీ లోపల ఉన్న దావీదుకి మాత్రం సౌలు వచ్చిన సంగతి తెలిసింది. అదేంటంటే కాంటెక్స్ట్, సందర్భం అది. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే, చీకట్లో ఉన్నవాడు, పాపములో ఉన్నవాడు ఎంత రహస్య జీవితం జీవిస్తాడంటే బయట ఉన్న వారికి అర్థం కాడు. స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి చూడండి యోబు గ్రంథం, ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో యోబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం, అమ్మా చదవండి. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు, అంటే చీకట్లో ఉన్న రహస్యాలు మీకు నాకు మనకు తెలియవు, కానీ ఆయన బయలుపరుస్తాడు. హీ హ్యాస్ టు రివీల్ వాట్ ఈస్ ద మిస్టరీ ఇన్ డార్క్నెస్, వాట్ ఈస్ కెప్ట్ as సీక్రెట్. చీకటిలో ఉన్న రహస్యములను ఆయన బయలుపరచును. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది చీకటి జీవితం అనగా రహస్య జీవితం. స్తోత్రం, స్తోత్రం. చీకట్లో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి కనిపించదు. ఒకటి చెప్పండి, ఒకటి చీకటి వెలుగుని గ్రహించలేదు. పాపములో ఉన్నవాడు వెలుగు సంబంధిగాడు గనుక వెలుగు ఫోకస్ అవుతా ఉండగానే వెళ్ళిపోతాడు. రెండు, చీకటికి ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే బయట ఉన్న వారు ఎవరికి కనిపించకుండా రహస్య జీవితం జీవిస్తారు. మూడో మాట చెప్తా, బయట ఉన్నోళ్ళకి కనిపించకపోతే పర్లేదు, వాళ్ళకైనా వాళ్ళు కనిపిస్తారా? నా మాట అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. బయట ఉన్నవాడిని నన్ను చూడలేడు, చీకట్లో ఉన్నవాడిని. సరే మీకు కనపడలా, కనీసం నాకు నేనన్నా కనపడతాను చీకట్లో. లిటరల్గా చీకట్లో నాకు నేను కనపడను. పాపమనే చీకట్లో మునిగిపోయే నాకు నేనేం చేస్తున్నానో కూడా అర్థం కాదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:11 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చీకటిలో ఉండి ఏం చేస్తున్నాడు? నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో, లిటరల్గా చెప్పుకోవాలంటే తానేమి చేయుచున్నాడో తనకి తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చీకట్లో ఉన్నవాడు ఇతరులకు కనపడకుండా కాదు, అసలు వాడిని వాడు కూడా చూసుకోలేడు. అంటే స్పృహ కోల్పోతాడు. పాపంలో ఉన్నవాడు స్పృహ కోల్పోతాడు. పైకి బాగానే ఉంటాడు, కానీ సెన్సువల్ ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి. స్పిరిచువల్ సెన్స్ అనేది ఉండదు, హోలీ సెన్స్ అనేది ఉండదు. వాక్యం చెప్తుంది ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో. ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు సంబంధులుగా, మనం కూడా వెలుగై ఉండాలి అని ప్రభు నేరుగా. స్తోత్రం, స్తోత్రం. నాలుగోది ఏంటంటే యోబు గ్రంథం, దయచేసి చూడండి 12వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 12:25. వారు వెలుగు లేక ఏంటి? స్టంబ్లింగ్.
చీకట్లో ఉన్నవాడు ఏమవుతాడు? తడబాటు. ఇప్పుడు నేను కార్డియాక్ పేషెంట్. నాకు ఎఫిషియన్సీ పెరగడానికని మెడికేషన్ మీద ఉంటా. డాక్టర్స్ అసలు మాట్లాడొద్దని చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే రేపు చేస్తానేమని చెప్పి ఇప్పుడు మాట్లాడకుండా దేవుని పని చేయకుండా ఉంటే అసలు ఇదే చావు, ఇంతకు మించిన చావు లేదు. ఒకవేళ చావే వచ్చిందనుకోండి, వాక్యం చెబుతూ వేదిక మీద పడి చచ్చిపోవటం కంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి? స్తోత్రం. మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మార్నింగ్ 9 o'clockకి వైమాడ కార్డివా 6.25 పెడతారు. మధ్యాహ్నం వచ్చేపాటికి మార్నింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది, ఈవినింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేపాటికి ఆక్స్రా ఉంటుంది, సాయంత్రం వచ్చేపాటికి ఎసిట్రోమ్ ఉంటుంది, ప్రగబాలిన్ ఉంటుంది. మళ్ళీ రాత్రి వచ్చేపాటికి రోసువా CV10 ఉంటుంది, కార్డివా 6.25 ఉంటుంది, మళ్ళీ వైమాడ 50 ఉంటుంది. ఇక ఈ మధ్యలో ప్యాంటప్రజోలో ఎసోగ్రెసో ఇంకేదో మళ్ళీ గ్యాస్కు ఉంటుంది. నేను అనుకుంటా, దేవుని పిల్లలు వాక్యంతో నింపబడాలని ఉంటే వాక్యంతో దేవుడు నింపుకున్నాడు, సంతోషమే. కానీ వాక్యంతో పాటు ఈ లోక మనుగడ కోసం ట్యాబ్లెట్స్ తప్పట్లా. నన్ను స్కాన్ చేస్తే బాడీ అంతా ట్యాబ్లెట్సే ఉంటాయేమో. అయితే నేను ఒకటి చెప్పగలను, నేను తీసే శ్వాస అయినా, నేను పీల్చే గాలి అయినా, నేను బ్రతికే క్షణమైనా నా కోసం నేను బ్రతికే స్థాయి దాటి వెళ్ళిపోయా. స్తోత్రం. ఈరోజు ఒక్కరోజు నేనున్నానంటే దేవుని కృపే. ఒక్కరోజు జీవిస్తున్నానంటే ఆయన కోసమే. ఈ మధ్య ఇంకో పాట రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. అది ట్యూన్ ఇంకా అయింది కానీ చేయలేదు. ఆసనాలో ఏమున్నది నీవు తప్ప, శ్వాసనాలో మిగిలిన్నది నీకు తప్ప, నీవున్నావన్న నమ్మకమే నన్ను బ్రతికిస్తుంది, చూస్తున్నావన్న నమ్మకమే నన్ను నడిపిస్తుంది. ఈరోజు ధైర్యంగా గట్టిగా చెప్పగలను, ఒకరోజు ఒక గడియ నేను శ్వాసిస్తున్నానంటే ఆయన భిక్ష. స్తోత్రం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి పంపించాం రిపోర్ట్స్. 10% ఉంది ఎఫిషియన్సీ, 10కి పడిపోయింది. ఎలాగున్నాడు ఇతను? వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆక్సిజన్ మీద ఉన్నారా అని అడిగారు. మా కోడలు వీడియో తీసి ఇదిగో ఇలాగున్నారని చెప్పి నేను టీ తీసుకుంటా ఉన్నా. వాళ్ళు నమ్మరే. అసలు ఇంత స్టేబుల్గా ఎలాగుంటున్నాడు? 30 ఎఫిషియన్సీ ఉంటేనే లేదు మేము అసలు కింద దిగనీయం, కాలు కింద పెట్టనీయం. 10 ఎఫిషియన్సీతో ఎలాగుంటున్నాడంటే కొన్నిసార్లు దేవుని అనితర సాధ్యమైన శక్తి వైద్యానికి కూడా అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఫుల్ మెడికేషన్ మీద ఉన్నప్పుడు నాకు వైమాడ తీసుకోగానే బీపీ డ్రాప్ అయింది. ఈరోజు మధ్యాహ్నం కూడా 80/58కి పడిపోయింది. ప్రతిరోజు నరకమే. అయినా ఆశ, ఆయన బ్రతికిస్తున్నాడు, నడుస్తున్నాను, అదొక్కటే నన్ను నడిపిస్తుంది. స్తోత్రం. బీపీ డ్రాప్ అయినప్పుడు కళ్ళు కనిపించవు. బీపీ డ్రాప్ అయినప్పుడు ఇవన్నీ లాగేస్తాయి. మెడికల్ ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. బీపీ డ్రాప్ అయినప్పుడు అడుగేస్తుంటే తడబాటు వస్తుంది. మీకు చెప్పకేమి, నేను లాస్ట్ ఇయర్ కట్టుబడి వారి పాలెం వాక్యం చెప్పడానికి డయాస్ ఎక్కుతా పడిపోయా, కింద తూలొచ్చి ముందుకు పడిపోయాను. మెడికేషన్ మీద ఉంటాం కాబట్టి బీపీ డ్రాప్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అలాగుంటుంది. గమ్మత్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి శారీరకంగా తడబాటు వస్తుంది, మందులు మింగేవాడికి శారీరక తడబాటు వస్తుంది. చీకట్లో ఉన్నవాడికి ఆత్మ సంబంధమైన తడబాటు ఉంటుంది. స్తోత్రం. చీకట్లో ఉన్నవాడు గ్రహింపు లేకుండా బ్రతుకుతాడు. చీకట్లో ఉన్నవాడు ఇతరులకు కనిపించడు. చీకట్లో ఉన్నవాడు అంటే రహస్య జీవితం. చీకట్లో ఉన్నవాడికి కనీసం వాడేంటో వాడికి కూడా స్పృహ ఉండదు. 4వది, చీకట్లో ఉన్నవాడు తడబాటుతో బ్రతుకుతాడు.
ఈరోజు వాక్యం మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే 2వ సమూయేలు, దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయం 29వ వచనం. నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు 31 సంవత్సరాల సేవా జీవితం నాది. నేను చదువుకునేటప్పుడు బైబిల్ చదివేవాడిని, కానీ బోధించడానికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బుక్ మీద రాసుకోవడం, దాన్ని ఎత్తి మాట్లాడడం అనేది నేను ఎరగను. నాకు తెలీదు దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నడిపిస్తున్నాడో. ఇప్పుడు నేను మర్చిపోతానేమో అనే భయంతో, జ్ఞాపకం ఉండదేమో అనే భయంతో బుక్ మీద రాసుకొని వచ్చి మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బలమైన దేవుడే, నా బలహీనత అయిన దేవుడే. నేనేమై ఉన్నానో అది నా ప్రభువే కారణం. ప్రైజ్ ద లార్డ్. చదవండి ఒకసారి ఆ మాట. నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటిని నాకు. ఈ మైక్ సెట్ ఎవరిదండి? జైరామ్, హీరామ్. లైటింగ్ కూడా వాళ్ళేనా? లైటింగ్ ఎవరు? నితిన్. చీకటిని వెలుగుగా చేయటం నితిన్ కూడా చేయగలడు. ఇదంతా చీకటి, లైట్లు కట్టాడు, వెలుగు అయింది. అదేనా ఇక్కడ రాసింది? ఒకవేళ నేను అంధకారములో పాపములో ఉన్నా, నా ప్రభువుని నేను ఆశ్రయిస్తే నా చీకటి జీవితం వెలుగుమయంగా మారుతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దేర్ ఇస్ ద హోప్. Due to our faith, we have to transform ourselves through the word of the Lord. Whenever the God's word insert in us, దేవుని వాక్యం మనలో చొప్పించబడినప్పుడు, దేవుని వాక్యం మన హృదయాన్ని కనెక్ట్ అయినప్పుడు, దేవుని వాక్యం నా అంతరంగములో చొచ్చినప్పుడు నా చీకటి జీవితం వెలుగుగా మారిపోతుంది. స్తోత్రం, స్తోత్రం. 50 యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం. 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా ఆయన నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి హల్లెలూయా. ఈరోజు వర్తమానానికి సొల్యూషన్ అది. ఆయనలో చీకటి లేదు, ఆశ్చర్యం లేదు. మనల్ని కూడా వెలుగుగా మార్చాడు, ఇది కూడా ఆశ్చర్యం కాదు. వెలుగుగా మార్చబడిన తరువాత మళ్ళీ మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నామేమో. ఒకవేళ చీకట్లో ఉన్నామేమో. మన స్థితిని ఎరిగిన దేవుడు ఈరోజు వర్తమానం ఎవరి కొరకు? వాక్యం చెప్తుంది, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడటం లేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకుంది నువ్వు మిత్రమా, లోకం కాదు. నన్ను ఎవరు చూడటం లేదని ఎంత రహస్య జీవితం జీవించినా మనల్ని లోకం చూస్తూనే ఉంటుంది కోట్ల కళ్ళతో. మన గురించి మనకు తెలిసిన దానికంటే బాగా తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి దేవుడు, 2 సాతానుడికి కూడా బాగా తెలుసు మన గురించి. స్తోత్రం, స్తోత్రం. అంతరంగం ఎరిగిన దేవుడేమో మనల్ని బాగు చేయడానికి ఇష్టపడతాడు. మన అంతరంగం ఎరిగిన సాతానుడేమో దేవుళ్ళ నుంచి డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సాతానుడు అపవిత్రాత్మ. ఏ ఎత్తుగడైనా వాడికి తెలుసు, కానీ వాడికి తెలియనిదంటూ ఒకే ఒకటి ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు వాడికి అర్థం కాదు. స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే వాడు అపవిత్రాత్మ కాబట్టి. ఈరోజు క్రైస్తవ సమాజం దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు అపవాది తంత్రాలను బెడిసి కొట్టగలడు. వాక్యం చెప్తుంది, చీకట్లో ఒకవేళ ఉండి ఉంటే
యథార్థ ప్రవర్తన కలిగి, ఆయన కొరకు నిరీక్షణ కలిగి, చీకటి జీవితాన్ని నిష్కల్మషంగా దేవుని ఎదుట కన్ఫెస్ అయితే, అయ్యా ఈ రహస్య జీవితం నాలో ఉంది, నీకు అయిష్టమైన కార్యాలు నాలో ఉన్నాయి, నేను కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నట్టుగా భ్రమిస్తున్నాను, ఆయన భ్రమలో నేనున్నాను, దయచేసి నన్ను వెలుగు జీవితం వెలుగుగా మార్చయ్యా అని దేవుని అడగగలిగితే, మేక అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేతును. అది నిరీక్షణ. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటను ప్రవేశించుడి, రెండంతల మేలు మీకు చేస్తానంటాడు జకర్యా గ్రంథం 9:12. నా మాటలు ముగింపులోకి తెస్తున్నాను. చీకటిలో ఉన్న మనం వెలుగులోనికి, ఆయన మహిమలోనికి రావాలని. చీకటిలో ఉన్నానన్న గ్రహింపు కలిగినప్పుడు దేవుని మహిమ మన మీద ఫోకస్ అవుతుందని అర్థం. నేను చీకటిలో ఉన్నానని కన్ఫెస్ అవుతున్నావంటే అర్థం దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుందని అర్థం. ఆయన వెలుగును ఆస్వాదించుదాం. ఆయన వెలుగును మన అంతరంగంలో చొచ్చున్నట్లుగా మన హృదయాలను తెరచి ఆహ్వానాన్ని పలుకుదాం. వెలుగుమయంగా జీవితాలు మార్చుకుందాం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. ఆయన పిల్లలైన మనం వెలుగుగా మార్చబడ్డాం. పొరపాటున మళ్ళీ చీకటికి అవకాశం ఇస్తే దేవుని ఎదుట ఒప్పుకుని చీకటిని దూరపరుచుకుని వెలుగు సంబంధులుగా మారిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత బాబురావు అన్న స్వర్ణకారుడ పాట పాడతారు మణికుమార్ గారి అనుమతితో. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, వృద్ధిపరచండి. వాక్య సంబంధమైన మేలుతో యేసు నామముల నింపుదురుగాక. మీ మహిమార్థమై ప్రతి జీవితాన్ని ఎత్తిపట్టుదురుగాక. చీకటిమయమైపోయిన జీవితాలను వెలుగుమయంగా మార్చు దేవుడై ఉన్నారు మీరు. చీకటిలో, మరణ ఛాయలో, అంధకారములో నివసించేటువంటి మరణ ఛాయలో ఉన్న జీవితాలకు వెలుగుగా, ఆశీర్వాదకరమైన స్థితిలో అరుణోదయ దర్శనముగా మీరు వెలుగొందించి నడిపించే దేవుడై ఉన్నారు. సహాయం చేయమని, మహిమ పొందమని, కాపుదల భద్రతిమ్మని, ఈ రాత్రి మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరి కొరకై మీ నామాన్ని ఘనపరుస్తూ విత్తబడిన మాటలు తడికట్టి వృద్ధిపరచమని, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకై మీ నామాన్ని ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన ప్రియులను బట్టి, మణికుమార్ గారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ అత్యున్నతమైన శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.